దివంగత నేత వంగవీటి మోహన్ రంగా కుమారుడైన వంగవీటి రాధ రాజకీయ ప్రయాణంపై ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులు ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. తన తండ్రి రంగా, తల్లి రత్నకుమారి వారసుడిగా రాజకీయంలోకి వచ్చిన రాధ 2004లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఆయన రాజకీయ జీవితం అనేక మలుపులు తీసుకుంది. 2008లో అప్పటి చిరంజీవి పార్టీ ప్రజారాజ్యంలో చేరిన వంగవీటి రాధ ఆ పార్టీ తరఫున 2009 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అనంతరం 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన రాధ ఆ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2015లో వైసీపీ నగరాధ్యక్షుడిగా సెంట్రల్ ఇన్ఛార్జిగా పనిచేసిన రాధ 2019 ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీకి దగ్గరయ్యాడు. ఆనాటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న రాధ ఒక దశలో జనసేనకు కూడా టచ్ లోకి వెళ్లారు. అనేక మలుపులు తీసుకుంటూ సినిమా ట్విస్టులు తలపిస్తున్న రాధ రాజకీయ ప్రయాణం ఇప్పుడు టీడీపీలో వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా ఉండబోతోంది. మరి కాపులు రాధాను టీడీపీ అభ్యర్థిగా ఆదరిస్తారో లేదో చూడాలి.